జనరల్‌గా మీ అందరికీ తెలుసు ఎన్నో ఇంటర్వ్యూలు చేస్తున్నాం. సో, స్ట్రగుల్స్‌లో ఉన్న వాళ్ళని, సక్సెస్ సాధించిన వాళ్ళని, వివిధ రంగాల్లో తమకంటూ తమ ప్రతిభను చూపించుకోవడానికి వాళ్ళు పడే కష్టాలు ఇట్లా. బట్ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ట్రెండ్ సెట్ చేయాలి అనుకుంటున్న వారి ఆలోచనలో కూడా చాలా మార్పులొస్తున్నాయి. అందులో భాగమే ఈ ఇంటర్వ్యూ అని చెప్తాను. ఎందుకంటే ఏపీ, తెలంగాణలోని ఫస్ట్ టైమ్ ఈ అబ్బాయి ఐబాల్ టాటూ వేసుకున్నారు. ఇది ఎలా సాధ్యం? ఇది నా ఫస్ట్ నుంచి డ్రీమ్. అంటే అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కనబడాలి. అది ఇంకో ప్రైస్ 3 to 5 lakhs ఉంటుంది. అక్కడ సర్టిఫికెట్ కోసం వెళ్ళి తెచ్చుకుంటానని చెప్పి వెళ్ళి టాటూ వేసుకుని వచ్చాను. బట్ ఎందుకు ఈ డేట్స్? చూడడానికే భయం వేస్తుంది అసలు. ఆ ఇంజెక్షన్ లోపల పెట్టి లేయర్ లోపల పెట్టి 1 లేయర్ లోపల పెట్టి చేస్తారు టాటూ. జనరల్ గా కంటిలో చిన్న నలుసు పడితేనే కళ్ళంట నీళ్ళు ఆగవు. అది బయటకు వచ్చే వరకు విలవిలలాడిపోతూ ఉంటాం. అలాంటిది కంటిలో టాటూ ఏంటి? వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా కొత్తగా అనిపిస్తోంది. అయితే నేను అడిగాను జగదీష్ ని, ఈ టాటూ కాస్ట్ ఎంత ఉంటుందమ్మా అంటే జనరల్ గా 5 లక్షలు ఖర్చు అవుతుంది మేడం. బట్ ఏపీ తెలంగాణలో ఫస్ట్ టైం నేనే వేయించుకున్నాను ఇది. ఎందుకు అంటే తను చెప్తున్న మాట కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా స్పెషల్ గా అనిపిస్తోంది. జగదీష్ తో మాట్లాడదాం ఫస్ట్. హలో జగదీష్. మేడం, ఓకే, ఏంటి మీ స్టడీస్ ఏంటి? నేను ఐటీఐ చేశాను, మెకానిక్ ఇంజనీర్. సో ఏం చేస్తున్నారు ఇప్పుడు? జాబ్ చేస్తున్నారా? ప్రజెంట్ జాబ్ అంటే టాటూ ఆర్టిస్ట్ నేను. నా టాటూ ట్రైనింగ్ అంతా నేపాల్లో కంప్లీట్ అయింది. ప్రొఫెషనల్ ఓకే. టాటూస్ అండ్ పియర్సింగ్, టాటూ రిమూవల్ మొత్తం ట్రైనింగ్ అంతా నేపాల్లో తీసుకున్నాను. నాకు టాటూ వేసిన యాంటోనీ బాడీ ఆర్ట్స్ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. వాళ్ళ దగ్గర వర్క్ మొత్తం నేర్చుకుని వాళ్ళ ఐబాల్ టాటూ అనేది కూడా వాళ్ళే వేశారు. వాళ్ళు వరల్డ్ రికార్డ్స్. మీకు ఎందుకు ఈ ఐడియా వచ్చింది? ఇది నా ఫస్ట్ నుంచి డ్రీమ్. అంటే అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కనబడాలి. మన ఆంధ్ర తెలంగాణలో ఎవరు లేరు ఫస్ట్ ఐబాల్ టాటూ అనేది. అందరూ బాడీ మీద వేసుకుంది. అది కాకుండా మనం డిఫరెంట్ గా అంటే ఇలా ఎవరు లేని సాధించాలని చెప్పి మనము ఐబాల్ టాటూ అనేది వేసుకున్నాం. బట్ అది చాలా రిస్క్ తో కూడుకున్నది కదా. ఐస్ అనేటప్పటికి చాలా సెన్సిటివ్ పార్ట్. ఒకవేళ దానికి ఏదైనా డ్యామేజ్ అయితే మిగతా కాంప్లికేషన్స్ రావడానికి కూడా స్కోప్ ఉంటుంది. బట్ ఎందుకు ఈ డేర్ స్టెప్ అసలు? అంటే ఇది వేసినప్పుడు కూడా 50-50 ఛాన్సెస్ అని చెప్పారు ఏమని? ఐబాల్ టాటూ వేసుకున్నప్పుడు కూడా. ఎందుకంటే అది ఇండియాలోనే ఎవరు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. మన ఏజ్ కూడా 20 years లో అప్పుడు నేను వేయించుకున్నాను. ఇప్పుడు నాకు 22 years. ఈ సక్సెస్ అనేది కొంచెం రావాలని చెప్పి అంటే ఏ రకమైన సక్సెస్ ని, ఏ రకమైన క్రేజ్ ని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? ఈయన అనేది అప్పుడు కొంచెం డిఫరెంట్ గా కనబడాలి. అంటే ఒక టాటూ ఆర్టిస్ట్ అనేది మామూలుగా చూస్తున్నది కాక బాడీ మీద అందరు వేసుకుంటారు. ఫుల్ ఓపెన్ చేస్తారా? వామ్మో, చూడడానికే భయం వేస్తుంది అసలు. సో ఇది ఇంకా ఎన్నాళ్ళ పాటు ఉంటుంది? ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. లైఫ్ లాంగ్ ఉంటుంది. లైఫ్ లాంగ్. సో ఇప్పుడు మీకు విజిబిలిటీగా చూసేటప్పుడు ఏమీ డిఫరెన్సియేషన్ లేదా? అదేం లేదు. అంటే ఫస్ట్ వేసినప్పుడు కొంచెం చూసే వాళ్ళకి అనిపిస్తుంది. విజన్ అది బాగానే ఉంటది, నో ప్రాబ్లం. అదేం ప్రాబ్లం. ఇప్పుడు చెప్పండి, అసలు ఐబాల్ టాటూ కి ఎంత ఖర్చు అవుతుంది? అది ఐబాల్ టాటూ అనేది ఒక 2 to 5 lakhs అవుతుంది. టాటూ మొత్తం వాళ్ళే మొత్తం తీసుకుంటారు. ఒక 3 months కేర్ తీసుకోవాలి. డాక్టర్ సజెషన్ అయితే తీసుకొని నేను వెళ్ళాను. వేసిన వాళ్ళు యాంథోనీ బాడీ ఆర్ట్స్ వాళ్ళు వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళతోనే వేయించుకున్నాను నేను. సో డాక్టర్ గారి సజెషన్ కూడా తీసుకున్నాను అంటున్నారు కదా. డాక్టర్ గారు ఏం చెప్పారు ఫస్ట్? డాక్టర్ గారు అయితే ఫస్ట్ వద్దని చెప్పారు. అంటే నేను ఇప్పుడు చెప్పిన నా ప్రొఫెషన్ అదే సార్, కొంచెం అందులోకి వెళ్దాం అది వేసుకుంటే కొంచెం డిఫరెంట్ గా కనబడాలి, బాగోవాలి, కొంచెం నాకంటే ఏదో ఒకటి రావాలి అని చెప్పి నేను అంటే సరే అయితే వేసుకో. వేసిన వాళ్ళని అడిగారు. వేసిన వాళ్ళు కూడా మాట్లాడితే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది. వాళ్ళు ఒక 20-30 numbers కి నేపాల్లో, మెక్సికోలో వాళ్ళు వేసారు. అందుకని వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి 1 year వాళ్ళు నన్ను బ్రదర్ లా చూసుకున్నారు. బాగా కాంటాక్ట్ అయ్యి వాళ్ళే ట్రైనింగ్ తీసుకున్నాను కదా. వాళ్ళే మొత్తం ఇంక్ ప్రైజ్ ఓన్లీ తీసుకున్నారు. తీసుకొని బాగా చేశారు 3 months. కేవలం ట్రెండ్ అవ్వాలి, వైరల్ అవ్వాలని క్రేజ్ తో చేసిందే ఈ రిస్క్ అంటారా? నాకు ఇష్టమని, నాకు ఫస్ట్ నుంచి డ్రీమ్. అంటే నాకు ట్రెండ్ అవ్వాలని కాకుండా నాకు ఇష్టం. అంటే ఇలా నాకు డిఫరెంట్ గా కనబడాలి, అందరిలా కాకుండా బాడీ మీద చేర్చుకుంది అలా కాకుండా నాకు డిఫరెంట్ గా కనబడాలని చెప్పి నేను వేసుకున్నాను. ఎంత టైం పట్టింది టాటూ వేయడానికి? ఒక 3 to 4 hours పట్టింది. 3 to 4 hours. ఓకే. ఇంక్ అనేది ఇంజెక్షన్స్ వేస్తారు. వేసినప్పుడు అది స్ప్రెడ్ అవ్వాలి.
ఇంజెక్షన్ పడకపోతే ఒక 3, 4, 5 ఇంజెక్షన్స్ 1 ఇంజెక్షన్ నైట్. తో దాన్ని ఆ ఇంజెక్షన్ లోపల పెట్టి లేయర్ లోపల పెట్టి 1 లేయర్ లోపల పెట్టి చేస్తారు టాటూ అనేది. అది స్ప్రెడ్ అవుతుంది అలా మొత్తం. జనరలీ సినిమాల్లో చూస్తాము అది షూటింగ్ అయినా కూడా ఇంత కంటి ముందుకు వచ్చి ఒకటి ఏదైనా ఆగితే ఇమీడియట్ గా మన రియాక్షన్ ఎలా ఉంటుందో మీకేం అనిపించలేదా? నేరుగా కంటిలోనికి సూది వేస్తూ ఉంటే అది కూడా Pain 4 hours వచ్చింది. ఇట్లానే ఉండాలి. పెయిన్ వచ్చింది కానీ ఇంక కంట్రోల్ చేసుకొని ఇంకా అలాగా పెయిన్ వచ్చినా పెయిన్ఫుల్ ఉంది. పెయిన్ఫుల్ పెయిన్ అనేది ఉంటది కానీ నార్మల్ ఇంకా తప్పదు భరించాలి. ఇంకా ఒకటి కావాలనుకున్నప్పుడు రిస్క్ చేసి చెయ్యాలి ఇంకా. అందుకని ఇంకా ఏదైనా సక్సెస్ అవుతుంది అని చెప్పి నమ్మకం మీద వేసుకున్నాను. ఈ సక్సెస్ ని ఇంకో రకంగా చూస్ చేసుకోవచ్చు కదా. ఇదే పర్టికులర్ గా ఎందుకు ఇంత risk పెట్టి పేరెంట్స్ కి చెప్పినప్పుడు ఒప్పుకున్నారా వాళ్ళు? లేదు వాళ్ళకి తెలియదు అసలు నేను వేసుకున్నట్టు. నేను అక్కడ సర్టిఫికెట్ అని చెప్పి వెళ్ళి వేసుకొని వచ్చాను. వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు చాలా ఫేస్ చేశారు. వాళ్ళు బయట వాళ్ళందరూ తిట్టడం, మీరే పంపించారు వాళ్ళు అన్నారు. తర్వాత నేను చెప్పాను, కొంచెం అర్థమైనట్టు చెప్పి కొంచెం అర్థం చేసుకుని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. సో 3 to 5 lakhs అవుతుంది ఈ టాటూ వేసుకోవడానికి అంటున్నారు. మీరు ఇదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి, మీరు కూడా టాటూ ఆర్టిస్ట్ కాబట్టి మీకు ఎంత ఖర్చు అయింది? నాకైతే 2 lakhs అయింది. 2 lakhs. 2 lakhs మొత్తం 2 lakhs అయింది. సో అంటే చూసేటప్పటికి అంటే మీ లుక్ చేంజ్ అయింది. మీరు ఆ టాటూ కంప్లీట్ అయిపోయినాక మిమ్మల్ని మీరు మిర్రర్ లో చూసుకున్నప్పుడు మీ లుక్ లో ఏమనిపించింది? ఏంటి చూడగలనే కొంచెం బాగుంది అనిపించింది. అంటే ఐస్ అవి కొంచెం బాగా కనబడుతుంది. ఇంకా కనిపించడం అంటే కనిపించడం అంటే కొంచెం అంటే చిన్నప్పటి నుంచి మాకు తెలిసి కనుగుడ్లు అనేటప్పటికి వైట్ బాల్ ఉంటుంది, బ్లాక్ ది ఉంటుంది. కానీ చూడగానే ఈ అబ్బాయికి ఏదో అయ్యిందా అనేటట్టుగా అనిపిస్తుంది. మీరు వెళ్ళి నా కంటిలో నేను ఐబాల్ టాటూ వేసుకున్నాను అని చెప్తే గానీ ఎవరికి అది టాటూ అని తెలియదు. ఏదో ఐ ఇన్ఫెక్షనా లేకపోతే ఈ అబ్బాయి ఏంటి జగదీష్ కళ్ళు ఏంటి మొత్తం నల్లగానే ఉన్నాయి అనుకుంటారేమో. అలా ఏం లేదు. కొంతమంది చూడగలనే అంటే తెలిసిన ఒక 100 యూత్ అందరికి చూసిన వాళ్ళందరికీ చూసి ఫొటోస్ తీసుకోవడం అవన్నీ అవుతున్నాయి. ఫస్ట్ లో అంటే పెద్దవాళ్ళకంటే కొంచెం తెలియదు కదా. ఇప్పుడు మాక్సిమం అందరూ ఫోన్లో వచ్చి అంతా అప్డేట్. చూడగలనే తమ్ముడు ఐబాల్ టాటూవా అని చెప్పి అడిగి ఫొటోస్ తీసుకుంటున్నారు, చేస్తున్నారు అందరూ వచ్చి. సో వాట్ నెక్స్ట్ అంటే మీరు ఒక సక్సెస్ అని ఇది అనుకుంటున్నారు, బట్ మేము ఒక సాహసం అని నేను అంటాను, 100% అంటాను. బట్ ఏంటి దీని నుంచి నెక్స్ట్ లెవెల్లో ఒక టాటూ ఆర్టిస్ట్ గా మీకంటూ ఒక బ్రాండ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నాకంటూ ఒక వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే నాకంటూ ఓన్ గా షాప్ పెట్టుకొని దాన్ని క్లిక్ చేసి ఇంట్లో మమ్మీ డాడీని చూసుకోవాలి. సో మీకు ఇప్పుడు ఐబాల్ టాటూ వేసే ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు, అది దానికంటూ ఒక సర్టిఫికేట్ ఉండాలి. అది ఎవరు పడితే వాళ్ళు ఆ అయిపోతుంది. కోర్స్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? అది 60 to 1 crore అవ్వచ్చు. అది ఇక్కడ కూడా లేదు, అవుట్ ఆఫ్ లో అవుతుంది అది మొత్తం అదంతా. 1 CR అవుతుంది. 1 CR కోటి రూపాయలు అవుతుంది. అవుతుందా? మీకు డాటర్ మొత్తం ఐ గురించి మీకు తెలియాలి, ఐ స్పెషలిస్ట్ మీరు అవ్వాలి. అది అవుతానే మీకంటూ ఇప్పుడు మీకు వేసిన వరల్డ్ రికార్డ్ ఈ టాటూ వాళ్ళు ఐ స్పెషలిస్ట్ అండ్ వాళ్ళు టంగ్ స్ప్లిట్టింగ్, ఇంప్లాంట్స్ అన్ని చేస్తారు వాళ్ళు. యాంథోనీ బాడీ ఆర్ట్స్ వాళ్ళు, ప్రొఫెషనల్స్ వాళ్ళు, వాళ్ళంతా. ఓకే సరే, మీరు ఏం చేస్తారండి? టైలరింగ్ మీద చేస్తాను. టైలరింగ్ మరి టైలరింగ్ చేస్తున్న ఫ్యామిలీ అయితే మీరే కదా రన్ చేస్తున్నారు ఫ్యామిలీ. 2 lakhs ఖర్చు పెట్టారు అంటే దానికి ఒక పర్పస్ ఉండాలి. జనరలీ మీకు ముందు మీ అబ్బాయి చెప్పారా లేకపోతే 2 లక్షలు ఖర్చు అవుతుంది నాన్న కంట్లో ఇట్లా నేను టాటూ వేసుకోవాలి ఇవన్నీ అమౌంట్ కోసం అయితే ముందేం చెప్పలేదు మేడం. వాడు ఎక్కడికి వెళ్ళి సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి. నేను ఈ ఫస్ట్ నుంచి అడిగి నేను ఐటీ చేయించానని ఐటీస్ దీంట్లోనే పడుతున్నాడు వాడు టాటూస్ అని. సరే ఇంకా ప్రొఫెషన్ వాడు ఇంకా నచ్చిన ప్రొఫెషన్ కదా చెప్పి నేను వదిలేశానండి. ఫోన్లో చదివించాను కానీ నాకు వద్దా ఇదే టాటూసే కావాలంటే సరే ఇంక చాలా చెప్పాను. కానీ సరే ఇది వాడు ప్రొఫెషన్ అంటున్నాడు కదా. ఇంకా పిల్లలు ఏంటంటే ఈ రోజు ఇన్నాళ్ళ రోజులు కాదు కదా మేడం. ఇప్పుడు వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు చేస్తేనే వాళ్ళు కొంచెం లైక్ చేస్తున్నారండి, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఆ ఉద్దేశంతో నన్ను ఆలోచించి సరే ఓకే చేశాను. కానీ వీడు ఏం చేశాడంటే తిరమసు స్టార్టింగ్ నుంచి టాటూస్ వేస్తూ అమౌంట్ పక్కన పెట్టుకుంటూ మాకు తెలియకుండా పక్కన పెట్టుకుంటూ కొంచెం అమౌంట్ మళ్ళీ కొంచెం అమౌంట్ అప్పు చేసి అక్కడ సర్టిఫికేట్ కోసం వెళ్ళి తెచ్చుకుంటానని చెప్పి వెళ్ళి టాటూ వేయించుకుని వచ్చాడండి. ఇది మా దగ్గర అయితే డబ్బులు అయితే లేవు. అయితే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వచ్చినాక మీ అబ్బాయి కళ్ళల్లో మీరు చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మాకు చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే ఏదైనా రిస్క్ అయితే ఇంకా జీవితాంతం రిస్క్ ఉండిపోతుంది. ఒక్కదాంతో అయిపోయిందేం కాదండి. కానీ ఎంతో చెప్పాను. అది వేరే అయితే
నెక్స్ట్ బాడీ కూడా టోటల్ టాటూసే ఉంటాయి వాడికి. టోటల్గా బాడీ కూడా చేయించుకున్నాడు. సరే అవి చేయించుకుంటే దానికి ఆ ఫీల్డ్ ఇంకా నేను పెద్దగా పట్టించుకోలేదు అప్పుడు. కానీ ఐబాల్ టాటూస్ అనేసరికి నేను కూడా చాలా బాధపడ్డాం, చేసాం. కాకపోతే ఏంటంటే వాళ్ళతో మళ్ళీ కనెక్ట్ అయ్యింది, మాట్లాడిన తర్వాత కొంచెం రిలీఫ్ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడంటే ఎన్ని చేసినా ఫ్యూచర్ నిలబడాలి కదని ఒక్క ధైర్యంతో మేము ఉన్నామండి. ఏదైనా సెటిల్మెంట్ అనేది వస్తుంది, కరెక్టే అన్ని చూద్దాం. కానీ రేపు పొద్దున అంటే వాడు ఒక షాప్ పెట్టుకున్నా ఏం చేసినా ఒక దీనిగా ఉండాలి, ఒక నెంబర్ 1గా ఉండాలని ఫీలింగ్ మాలో ఉంది మేడం. అది మేము కోరుకునేదాల్లో ఒకటే మేడం. వాడంటే ఫ్యూచర్లోనూ మాకంటూ కాకపోయినా సరే వాడికి వాడే ఒక దన్నుగా ఉండి ఒక సపోర్ట్గా చేసి ఒక దేనిగా ఆడు అనుకున్న పేరు తెచ్చుకుంటాడేమో అన్న నమ్మకంతో మేము సపోర్ట్ చేస్తున్నాం మేడం. జగదీష్ కళ్ళల్లో ఒక ఫోకస్ పెడితే గనుక, సో ఈ ఐబాల్ టాటూతో తన లుక్ ఎట్లా మారింది అనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. జనరలీ ఈ కోర్స్ చేయడానికి, సర్టిఫికేట్ కోర్స్ చేయడానికి ₹1,00,00,000 వరకు అవుతుందంట. బట్ ఇక్కడ మనకు అవైలబుల్ లేదు. బట్ ఏపీ తెలంగాణలో ఫస్ట్ టైం ఐబాల్ టాటూ వేసుకొని, కంట్లో టాటూ వేసుకుని ఒక క్రేజ్, ఒక ట్రెండ్ క్రియేట్ చేయాలి, నేను చూస్ చేసుకున్న ప్రొఫెషన్లో నాకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి అనే థాట్తో అబ్బాయి ₹2,00,000 ఖర్చు పెట్టి మరి ఐబాల్ టాటూ వేసుకున్నారు. సో మరి మీరేమంటారు? వాళ్ళ నాన్నగారి మాటల్లో 2 రకాల వెర్షన్స్ విన్నాం. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు తల్లిదండ్రులు చెప్తున్నట్టు వినట్లేదు, బట్ వాళ్ళ రూట్లోనికి మనం వెళ్ళిపోవాలి, అలా ఎంకరేజ్ చేయాలి అనే థాట్తోనే ఫస్ట్ తను ఐటీ చేసిన నా కొడుకుని నేను టాటూ ఆర్టిస్ట్గా ఎంకరేజ్ చేశారు. తన బాడీ అంతా కూడా టాటూస్ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే ఇది ఒక స్పెషల్ రికగ్నైజేషన్ కోసం నా కొడుకు ట్రై చేస్తున్నాను అన్నాడు. ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేయడం తప్ప మన చేతిలో ఏమీ లేదు అంటున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక రకంగా నేను చెప్తాను 100% ఒక సాహసమే. మీరు రిస్క్ చేసి ఇది చేయాల్సినటువంటి పరిస్థితి. సో వాళ్ళు ఎలాంటి గ్యారంటీ ఇస్తారు? జనరల్ గా కెమికల్స్ ఏమైనా వాడతారా? కెమికల్ అందులో ఐలో టాటూ అనేది కెమికల్ అనేది కలదు. అది అంతా ఏంటది? ఆ కలరింగ్ ఏంటది? అది ఫుడ్ కలర్ తో తయారవుతుంది. అది ఇంక ప్రైస్ 3 to 5 lakhs ఉంటుంది. ఓన్లీ ఇంక్ ప్రైస్ నాకు తీసుకున్నాను. ఇంక్ ప్రైస్ అది యుఎస్ఏ లో తయారవుతుంది. ఇంక్ ప్రైస్ అనేది వాళ్ళు చాలా కేర్ చూసుకొని చేశారు వాళ్ళు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, నాలెడ్జ్ తీసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. వాళ్ళతో నేను 1.5 year కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర వర్క్ చేశాను కదా. అంతా చూసి అంత రిస్క్ తీసుకొని వాళ్ళు ఫస్ట్ వద్దన్నారు. నాకు ఏజ్ ఇంకా చిన్నది కదా అంటే, ఈ ఏజ్ లో కొంచెం సాధిస్తేనే కదా రిస్క్ అనేది చేస్తేనే కదా లైఫ్ లో ఏదో వస్తుందంట. సపోర్ట్ చేసి నాకు కేర్ తీసుకొని ఇంకా వాళ్ళే 1 month ఉంచి తర్వాత ఇంటికి వచ్చాక ఇంట్లో వాళ్ళే కొంచెం భయపడినా వాళ్ళే ఇంట్లో అన్ని చూసుకున్నారు. మాకు పర్మనెంట్ టాటూ అంటున్నారు కదా. సో ఇప్పుడు మీరు మంచి యంగ్ ఏజ్ లో ఉన్నారు, ప్రొఫెషన్ వరకు ఓకే, అమ్మ నాన్న కూడా ఒప్పేసుకున్నారు మీ ఇష్టం వల్ల. మరి పెళ్లి వచ్చే అమ్మాయి ఒప్పుకోవాలి కదా, వాళ్ళు ఒప్పుకుంటారా? అది లేదు, నేను పెళ్ళి అనేది మీద పెళ్ళి అనేది ఇంట్రెస్ట్ లేదు. మమ్మీ డాడీని చూసుకోవాలి, పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు నాకైతే. ఎందుకు నా వల్ల అమ్మాయి బాధపడ్డాం, అమ్మాయికి మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటారు. అలా కాకుండా మమ్మీ డాడీ బాధపడుతుంది. అమ్మాయి నా కోసం వచ్చినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటారు కదా, ఏంటి అబ్బాయి ఇలా కంట్లో వేసుకున్నాడు అని చెప్పి వాళ్ళు అంటారు. అదంతా వద్దు. మమ్మీ డాడీ ఏంటి ఇదంతా ఒక నీ ఇష్టం ఒకటి ఆ చుట్టూ తిప్పుతుంది మొత్తం. ఇక్కడ అమ్మా నాన్నని బాధ పెట్టారు, నెక్స్ట్ పెళ్ళే వద్దంటున్నారు అసలు కంట్లో ఉన్న టాటూ కోసం. అలా ఇప్పుడైనా ఎందుకు చేసుకున్న బాధ, ఇప్పుడు అందరు రైస్ కుక్కర్ లా పెట్టేస్తున్నారు. అలా అయినా కాదు, ఇంట్లో మమ్మీ డాడీని చూసుకోవాలి. మాకంటే ఏం లేదు, ఒక ఓన్ హౌస్ మమ్మీ డాడీకి ఎలాగైనా సంపాదించి ఇవ్వాలి. వాళ్ళిద్దరిని హ్యాపీగా ఉంచితే చాలు. అక్క ఉన్నారు, మ్యారేజ్ అయింది, అక్క వాళ్ళకి ఏదన్నా ఏమో చెయ్యాలి. నేను ఏదన్నా నేనంటే అక్కకి మమ్మీకి డాడీకి చూసుకోవాలి, అదే నా డ్రీమ్, ఇంకేం లేదు. సో మంచి అమ్మాయి లైఫ్ లోకి వస్తే అమ్మా నాన్నని కూడా బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారులే. అందరూ ఒకేలా ఉండరు, అందరూ కుక్కర్లో పెట్టి ఉడకబెట్టారు. కానీ బట్ ఇది చేసినప్పుడు మనం అనేక రకాలుగా ఆలోచన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చేసే ఒక డెసిషన్, ఇప్పుడు నేను చేసే ఒక ఇంటర్వ్యూ ఆ ఫ్యామిలీకి ఎలా ఉపయోగపడుతుంది, అట్లా నేను ఎలా ఆలోచిస్తాను. మనం చేసే ఒక పని కూడా తర్వాత ఒకవేళ నేను పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందా, ఒప్పుకుంటారు, ఇట్లా ఉంటాయి కదా. అట్లా అనుకో, ఇష్టపడిన వాళ్ళ అమ్మాయిలు ఉన్నారు, ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు. ఇష్టపడిన అమ్మాయి నాకంటూ అమ్మాయి వచ్చి అమ్మాయి చేసుకొని మమ్మీ డాడీని చూసుకుంటానంటే నాకు ఓకే. నా వల్ల మళ్ళీ మమ్మీ డాడీని బ్లేమ్ చేయకూడదు. అమ్మాయి నన్ను అన్నా పర్లేదు, మమ్మీ డాడీని బ్లేమ్ చేస్తే ఇంకా అమ్మాయి వచ్చి వేస్ట్ కదా.
అమ్మాయికి ఫస్ట్ అడుగుతా, అన్ని ఓకే మమ్మీ డాడీని చూసుకుంటానంటే నా లైఫ్ లోకి వస్తుంది, లేదంటే నో మ్యారేజ్. వాళ్ళిద్దరిని చూసుకుని హ్యాపీగా ఉంటారు చాలు, నాకు అది చాలా ఇంకా. ఫైనల్లీ ఒక విషయం చెప్పండి, ఇది పర్మనెంట్ కాబట్టి ఇక మన ఏజ్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు కూడా ఇంకా ఐస్ కి కానీ ఏం ప్రాబ్లం ఇంకా ప్రాబ్లం ఉండదు. జనరల్ గా ఏంటంటే అందరికి కొంచెం ఒక ఏజ్ వచ్చాక 50-60 వచ్చినప్పుడు ఐకి లేయర్ అనేది వస్తుంది, నాకు కొంచెం బేగ్ వస్తుంది అంతే. కానీ అది అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ప్రాబ్లం నా సజెషన్ ఏంటంటే రిస్క్ నేను తీసుకున్నాను, కానీ అవతల వాళ్ళకి అయితే వద్దనే చెప్తా. ఎందుకంటే ఆ పెయిన్ నేను అనుభవించాను. పెయిన్ అనేది అది వేయించుకున్నప్పుడు పెయిన్ చాలా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ అనేది ఒక 3 days నేను లైటింగ్ చూడలేకపోయాను, ఫోన్ చూడలేకపోయాను. ఇప్పటికి సన్ చూడాలంటే కొంచెం స్పెట్స్ పెట్టుకొని చూడాలి. రిస్క్ అనేది ఉన్నది ఇందులో చాలా ఎక్కువ. హెవీ లైట్ చూడకూడదు, సన్ చూడకూడదు. ఇది కూడా టాటూ అనేది ఎవరు పడితే వాళ్ళకి వేయరు. అంటే వాళ్ళు వర్క్ పట్టి ఏం చేస్తారు, ఓన్లీ టాటూ ఆర్టిస్ట్. నేనైతే సజెస్ట్ చేయను, వద్దనే చెప్తా. రిస్క్ అది వాళ్ళు వేసుకుంటారని వద్దనే చెప్తాను నేను. నన్ను ఎందుకు వేసుకున్నావు అంటే నేను ఏదో సాధించాలి, నాకు గుర్తింపు రావాలి, నాకు ఇష్టం మీద వేసుకున్నాను. పెయిన్ అనేది అయితే ఉంటుంది, చాలా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ కి కంట్రోల్ ఆ టైంకి వచ్చిన కోపానికి ఏది ఉంటుంది ఎరగొట్టేస్తాను. నా ఫోన్ ఎరగొట్టేసాను, మైండ్ ఇంకా మొత్తం పెయిన్ అనేది ఉంటుంది ఫుల్. చాలా కష్టం అది. ఆ పెయిన్ 3-4 days అనేది ఒక ఐలో ఏదో మన ఐ లోపల ఏదో ఉన్నట్టు ఇంక ఫీల్ అవుతాం. ఆ లోపల 1 week ఆ పొర అది లోపల ఉన్నంత చాలా పెయిన్ ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళు చూసి ఇంకా అలా కంట్రోల్ చేసుకొని ఇంకా నేనైతే అదే సజెషన్ చేస్తా, ఎవరిని వేసుకోవద్దనే చెప్తా, అదే చెప్తా. అది వాళ్ళకి ఇష్టంగా ఉంటే వాళ్ళకి ఇష్టమని మరి ఇంకేసుకుంటే అది వాళ్ళు చేసి. కానీ వేసిన వాళ్ళు చాలా మంచి వాళ్ళు కేర్ తీసుకున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నారు. 30-50 numbers వేసారు వాళ్ళు. మాకు వేసింది ఇద్దరే. అంటే వాళ్ళు వేసిన అవతల వాళ్ళకి నేపాల్ వాళ్ళు 30-50 numbers వేసారు. వాళ్ళు పెద్ద వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి వాళ్ళ సర్టిఫికెట్స్ అవి. వాళ్ళు ప్రొఫెషనల్స్, వాళ్ళు కూడా ఫస్ట్ సజెషన్ చేస్తారు. వద్దు, వాళ్ళు కూడా అది చెప్పి వాళ్ళ ఇంట్లో పర్మిషన్ ఇస్తాను చేస్తాను అన్నారు. కానీ నేను ఇంట్లో వీళ్ళకి అబద్ధం చెప్పిస్తాను, సర్టిఫికేట్ అని చెప్పి ఓకే చెప్పిస్తే అలాగే వెళ్ళాను నేను. వాళ్ళైతే ఇంట్లో పర్మిషన్ లేకపోతేనే వేరు. కానీ ఇంట్లో ఎలా చెప్పండి, డాక్టర్ పర్మిషన్ తీసుకుని పేరెంట్స్ చెప్పి పర్మిషన్ తీసుకుని అప్పుడు వెళ్ళి చేసుకొని వచ్చాను. నాకంటే ఇప్పుడు ఓన్గా పెట్టుకొని షాప్ వర్క్ ఉంది కానీ షాప్ మనీ చేసుకొని ఓన్ పెట్టుకొని మమ్మీ డాడీని చూసుకోవాలి.